నెక్స్ట్ ప్రాబ్లం ఫ్రమ్ డొమైన్స్. సో డొమైన్స్లో నెక్స్ట్ వీడియో అది. సో ఇక్కడ లాగర్థమిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3, రెండవది 1/log 2 మైనస్ ఎక్స్, మూడవది లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇట్లా మూడు రకాల ఫంక్షన్స్. ఇవన్నీ కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే రూట్ లోపల లాగ్ ఉంటుంది. అలాంటివి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. సో ఎటువంటి రూట్స్ లేకుండా జస్ట్ లాగ్ ఎఫ్ఎక్స్, ఇది లాగ్ ఎఫ్ఎక్స్, ఇది 1/log ఎఫ్ఎక్స్, ఇది లాగ్ ఎఫ్ఎక్స్ అంటే అలా చూడొచ్చు. ఓకే, లాగర్థం అనేది న్యూమరేటర్లో, ఇది న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ కూడా న్యూమరేటర్, ఇక్కడ డినామినేటర్ లేదు. ఒకటో లెక్కలో మూడో లెక్కలో దెర్ ఇస్ నో డినామినేటర్. అదే రెండవ దాంట్లో లాగ్ అనేది డినామినేటర్లో ఉంది, ఇక్కడ లాగ్ న్యూమరేటర్, ఇక్కడ డినామినేటర్. ఓకే, ఎటువంటి స్క్వేర్ రూట్స్ లేవు. స్క్వేర్ రూట్స్ అనేవి మనం ఇంకొక వీడియోలో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ లాగ్ అని ఉంటుంది, అలాంటివి ఇంకొక వీడియోలో చూద్దాం మనం. సో ముందుగా ఫస్ట్ ఫంక్షన్ తీసుకున్నట్లయితే ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్. ఇవన్నీ కూడా రిపీటెడ్ ప్రాబ్లమ్స్. ముఖ్యంగా ఈ ఫస్ట్ వన్ అయితే చాలాసార్లు ఫైనల్ ఎగ్జామ్స్లో రిపీట్ అయింది. ఈ రెండింటితో పోలిస్తే ఇది ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి ప్రాబ్లం. ఓకే, ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. సో మనందరికీ తెలిసిన విషయం, లాగర్థం అనేది పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే 0 కంటే ఎక్కువగా ఉండే నెంబర్స్కే డిఫైన్ చేయబడుతుంది. సో ఈ ఫంక్షన్ డిఫైన్ చేయబడాలంటే ఈ లాగు పక్కన ఉన్నటువంటిది న్యూమరేటర్లో ఉన్నప్పుడు దీన్ని మనం గ్రేటర్ దాన్ 0గా తీసుకోవాలి. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్, ఎప్పుడు డిఫైన్డ్ అవుతుంది ఈ ఫంక్షన్, లాగ్ ఫంక్షన్ అనేది లాగర్థం పక్కన ఉన్నటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో, జనరల్గా లాగ్ ఎక్స్ అంటాం, ఈ ప్లేస్లో ఏదైతే ఉందో అది మనకి గ్రేటర్ దాన్ 0గా ఉండాలి న్యూమరేటర్లో ఉన్నప్పుడు. ఓకే, న్యూమరేటర్లో ఉంటే కండిషన్ ఒకలాగా ఉంటుంది, డినామినేటర్లో ఉంటే కండిషన్ ఒకలాగా ఉంటుంది. ఈ లెక్కలో అది ఎలా ఉంటుందో చూద్దాం మనం. లాగ్ అనేది న్యూమరేటర్లో ఉంటే మటుకు ఈ విధంగా లాగ్ ఇలా ఉంటే గ్రేటర్ దాన్ 0గా మనం తీసుకొని చూడాలి అది. ఓకే, సో లాగ్ ఎఫ్ఎక్స్ అలా ఉంటే అది ఆ ఎఫ్ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే మనకి వాల్యూస్ వచ్చేస్తాయి. ఇది క్వాడ్రాటిక్ కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. సో ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయి మనకి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని కాన్స్టాంట్తో మల్టిప్లై చేస్తాం. 1 × 3 3, ఆ 3ని మనం -4 వచ్చేలాగా రాసుకోవాలి. ఇదిగో ఇలా రాస్తున్నాం మనం. 1 × 3 3 కదా, 3కి 3 1జానే ఉంటుంది. -4x రావాలంటే -3 -1, రెండింటికి మైనస్ తీసుకోవాల్సిందే. సో వాటికే ఎక్స్ పెట్టి రాస్తాం మనం. -3x -x ప్లస్ 3 గ్రేటర్ దాన్ 0. సో మొదటి రెండిటిలలో ఎక్స్ అనేది కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ పోతే ఎక్స్ ఉంటుంది, -3xలో ఎక్స్ పోతే -3. సో ఇటువంటి బ్రాకెటే ఇక్కడ కూడా రావాలంటే ఇది +x, ఇది -x. +x -x ప్లస్ మైనస్ డిఫరెన్స్ ఉంటే మనం -1 కామన్ తీసుకోవాలి. సో అప్పుడు ఇది -x బికమ్ +x, +3 బికమ్ -3. సో ఇప్పుడు ఈ x -3 అనేది కామన్ తీసినట్లయితే ఆ పక్కన ఉన్నటువంటి బ్రాకెట్లోకి వచ్చేస్తాయి. x -1 గ్రేటర్ దాన్ 0. ఓకే, సో ఇది లాగర్థమిక్ ఫంక్షన్. న్యూమరేటర్లో ఉన్నప్పుడు లాగ్ పక్కన ఉన్నటువంటిది 0 కంటే ఎక్కువగా ఉండాలి. సో కండిషన్ ఇలా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది క్వాడ్రాటిక్ కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ చేసాం. సో ఇప్పుడు ఇవి లీనియర్ ఫ్యాక్టర్స్. ఓకే, రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ అంటే x⁴1 రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఇంటూగా ఉండి గ్రేటర్ దాన్ 0 వస్తే మనం డొమైన్ రాయడానికి షార్ట్ కట్ అనేది ఒకటి ఉంది. ముందుగా ఈ నెంబర్స్ రైట్ సైడ్ వస్తే ఎలా ఉంటాయి, ఇది -3 బికమ్ +3, -1 బికమ్ +1. ఇవి రైట్ సైడ్ వస్తే 1, 3. ఇందులో 1 అనేది చిన్న నెంబరు, 3 అనేది పెద్దది. ఓకే, సో ఇట్లా రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఇంటూలో ఉండి గ్రేటర్ దాన్ కనుక ఉన్నట్లయితే మనం చిన్న నెంబర్కి లెస్ దాన్ ఆర్ పెద్ద నెంబర్కి గ్రేటర్ దాన్.
ఇది కొండ గుర్తుగా పెట్టుకొని మనం రాసేసుకోవాలి. రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్లో ఉండి >0 ఉన్నట్లయితే సో ఆ రెండు నెంబర్స్లో చిన్న నెంబర్కి లెస్ దాన్, స్మాల్ నెంబర్కి లెస్ దాన్, పెద్ద నెంబర్కి గ్రేటర్ దాన్. ఓకే, సో స్మాల్ నెంబర్కి లెస్ దాన్ తీసుకుంటాము, గ్రేటెస్ట్ నెంబర్కి గ్రేటర్ దాన్ తీసుకుంటాం. సో ఆ విధంగా దీన్నే మనం డొమైన్గా చెప్తాం. సో దీన్ని ఇంకొకలాగా కూడా రాయొచ్చు. మరి 1 కంటే తక్కువ అంటే అప్ టు -∞. 1 కంటే తక్కువ అంటే ఎక్కడ వరకు? అప్ టు -∞. 3 కంటే ఎక్కువ అంటే ఎక్కడ వరకు? అప్ టు +∞. సో x బిలాంగ్స్ టు తక్కువ అంటే అప్ టు -∞. ఇక్కడ మనం 1 కూడా తీసుకోకూడదు, 1 కంటే తక్కువ. ఇట్లా రాస్తాం దీన్ని మనం. r అంటే యూనియన్. అట్లానే x బిలాంగ్స్ టు 3 కంటే ఎక్కువ అంటే +∞, తక్కువ అంటే -∞. సో ఈ రెండు కలిపేసి మనం ఇలా రాసుకోవచ్చు. సో ఆర్, సో x బిలాంగ్స్ టు -∞ to 1 ఓపెన్ ఇంటర్వల్, r అంటే యూనియన్ వస్తుంది, 3, ఇలా ఈ విధంగా రాసి వదిలేసిన మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, r మైనస్ కాన్సెప్ట్లో కూడా రాయొచ్చు. సో ఇక్కడ అర్థం ఏంటి? x అనేది 1 కంటే తక్కువగా ఉండాలి, 3 కంటే ఎక్కువగా ఉండాలి. అంటే ఈ మధ్యలో వాల్యూస్ మనం తీసుకోకూడదు అనేగా అర్థం. 1 కంటే తక్కువ ఉండాలి, 3 కంటే ఎక్కువ ఉండాలి, అంటే మధ్యలో వాల్యూస్ తీసుకోకూడదు. ఓకే, సో దాన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఈ మధ్యలో వాల్యూస్ తీసుకోకూడదు కాబట్టి ఏ వాల్యూస్ అయితే తీసుకోకూడదో దాన్ని మనం యూనివర్సల్ డొమైన్ నుండి మనం వాటిని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే r మైనస్ ఏ వాల్యూస్ తీసుకోకూడదు? 1 దగ్గర నుండి 1కి 3కి మధ్యలో, 1కి బిలో ఉండాలి, 3కి అబవ్ ఉండాలి. అంటే 1కి 3కి మధ్యలో ఉండకూడదు, తీసుకోకూడదు. వీ కెనాట్ టేక్ దట్. ఓకే, 1 to 3. మరి ఏ బ్రాకెట్ పెట్టుకోవాలి? స్క్వేర్ బ్రాకెటా, ఓపెన్ బ్రాకెటా? ఇక్కడ 1కి ఈక్వల్ లేదుగా, ఇక్కడ 1 కూడా తీసుకోకూడదు. అంటే 1ని కూడా మనం ఎక్స్క్లూడ్ చేయాలి, 1ని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి, 3ని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. వీ కెనాట్ టేక్ 1 and 3 ఆల్సో. ఓకే, 1, 3 తీసుకుంటే ఏమొస్తుంది? ఇక్కడ 3 పెడితే 0 వస్తుంది, ఇక్కడ 1 పెడితే 0 వస్తుంది. మరి అప్పుడు ఈ ఫంక్షన్ నాట్ వ్యాలిడ్. ఓకే, log 0 అవుతుంది. 1 పెడితే ఇక్కడ 0 వస్తుంది, log 0. 3 పెడితే ఇక్కడ 0 వస్తుంది, log 0. log 0 అనేది వాల్యూ లేదు, 0 కంటే ఎక్కువగా ఉంటేనే పాసిబుల్. ఇక్కడ ఉండేటటువంటిది 0 కంటే ఎక్కువగా ఉండాలి. అందువల్ల మనకి ఇక్కడ <1 > 3. ఓకే, సో దాన్ని ఇలా రాయొచ్చు, డొమైన్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వన్ మనం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం fx = 1/log 2 - x. ఓకే, సో రెండవది మనం తీసుకుందాం. fx = 1/, ఓకే, సో ఇది మనకి లాగర్థమిక్ ఫంక్షన్ డినామినేటర్లో ఉంది. లాగర్థమిక్ ఫంక్షన్ డినామినేటర్లో ఉంటే మనకి రెండు కండిషన్స్ మనం తీసుకొని చూడాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ఇది డిఫైన్ చేయబడాలంటే ముందుగా ఇది లాగ్ ఫంక్షన్ కాబట్టి లాగర్థం పక్కన ఉండేది >0 ఉండవలసిందే. మన లాగ్ అనేది న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న ఇది కామన్. లాగర్థం పక్కన ఉండేది ఖచ్చితంగా 0 కంటే ఎక్కువ ఉండాలి. సో అట్ ద సేమ్ టైం ఇంకొక కండిషన్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి 2 - x అనేది 1 కాకూడదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. మరి 1 అయితే ఏమవుతుంది? ఒకవేళ ఈ ప్లేస్లో 1 వస్తే log 1 అవుతుంది, log 1 అవుతుంది. log 1 అంటే 0, అంటే డినామినేటర్ 0 వస్తుంది. డినామినేటర్ 0 వచ్చే సందర్భాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. డినామినేటర్ 0 రాకూడదు. మన ఫంక్షన్ డిఫైన్డ్ కావాలంటే ఈ లెక్కలో డినామినేటర్ ఉంది కాబట్టి డినామినేటర్ 0 అయ్యే అవకాశం ఎప్పుడు వస్తుంది? ఇక్కడ 1 పెడితే వస్తుంది. 2 - 1 1. సో log 1 అంటే 0, 1/0 ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ కాబట్టి ఇక్కడ 1 రాకూడదు. 1 రాకూడదు అంటే నాట్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం మనం. ఓకే, సో అట్లానే లాగ్ పక్కన ఉండేది అది న్యూమరేటర్ అయినా డినామినేటర్ అయినా >0. సో ఈ రెండు కండిషన్స్ డినామినేటర్లో ఉంటే ఇలా రెండు కండిషన్స్ వస్తాయి.
న్యూమరేటర్లో ఉంటే ఈ ప్రాబ్లంలో రాసాం కదా, దాని పక్కన ఉండేది గ్రేటర్ దాన్ జీరో. ఇది ఒక కండిషనే ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఈ -x అనేది రైట్ సైడ్ తీసుకెళ్తే +x, దీన్ని మనం రివర్స్ రాసుకుందాం. రివర్స్ రాస్తే గ్రేటర్ దాన్ బికమ్ లెస్ దాన్, x లెస్ దాన్ 2 అంటే x అనేది 2 కంటే తక్కువ. మరి తక్కువ అనేదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? తక్కువ అంటే అప్ టు -∞, ఎక్కువ అంటే +∞. సో అప్ టు -∞ దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో x బిలాంగ్స్ టు -∞ టు ఓపెన్ ఇంటర్వల్. ఓకే, ఇక్కడ ఈ 1 అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది, x అనేది రైట్ సైడ్. 2 - 1 నాట్ ఈక్వల్ టు 1, 1 నాట్ ఈక్వల్ టు x అంటే x నాట్ ఈక్వల్ టు 1. సో ఈ ఫంక్షన్ డిఫైన్డ్ కావాలంటే x వీటి మధ్యలో ఉండాలి, ఈ ఇంటర్వల్లో ఉండాలి. మరి ఈ ఇంటర్వల్లో ఉండాలి, అలానే ఈ నెంబర్ తీసుకోకూడదు. ఓకే, అది. సో దేర్ఫోర్ ఫైనల్గా డొమైన్, ఈ సెకండ్ ప్రాబ్లంకి డొమైన్ మనం ఈ విధంగా చూపిస్తాం మనం. సో x బిలాంగ్స్ టు -∞ to 2 ఓపెన్ ఇంటర్వల్ -1. ఓకే, ఆ విధంగా. సో దీన్ని మనం డొమైన్గా తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్, fx is equal to log x minus ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. ఇలా ఉంది మన ఫంక్షన్. సో ఇది న్యూమరేటర్లోనే ఉంది, డినామినేటర్ ఏం లేదు. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ సో ఇది లాగర్థం పక్కన ఉండేది న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న అది 0 కంటే ఎక్కువగా ఉండాలి, అది మనం తీసుకోవాల్సింది. ఒకవేళ డినామినేటర్లో ఉంటే మళ్ళీ నాట్ ఈక్వల్ టు 1, ఇంతమంది చూసాం కదా అలా. ఓకే, సో ఇప్పుడు x మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x గ్రేటర్ దాన్ 0. సో దీన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే x గ్రేటర్ దాన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే ఇక్కడ మీరు డెసిమల్ తీసుకున్న ఇంటీజరే వస్తుంది, ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇంటీజర్. ఓకే, సో x అనేది ఇంటీజర్ కంటే, ఇది ఇంటీజర్ కంటే ఎక్కువ ఉండాలంటే ఖచ్చితంగా మనం డెసిమలే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. వీ కెనాట్ టేక్ ఇంటీజర్. సో మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2, x 2 పెట్టుకుంటే ఏమొస్తుంది? x అంటే 2 గ్రేటర్ దాన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2 అంటే 2నేగా, మరి 2 గ్రేటర్ దాన్ 2 అవుతుందా? అంటే ఇంటీజర్ తీసుకుంటే ఫంక్షన్ నాట్ వ్యాలిడ్. ఓకే, అదే 2.5 ఎనీ డెసిమల్, నాట్ ఓన్లీ 2.5. ఓకే, తీసుకున్నాం అనుకోండి, x అంటే 2.5 గ్రేటర్ దాన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2.5. సో 2.5 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2.5 అంటే ఎంత? ఇది 2కి 3కి మధ్యలో ఉంటుంది కాబట్టి తక్కువ ఇంటిజర్ తీసుకుంటాము. ఇట్ లైస్ బిట్వీన్ 2 and 3 సో దట్ వీ హ్యావ్ టు టేక్ లెస్ ఇంటిజర్, తక్కువ ఇంటిజర్. సో 2 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2.5 అంటే 2. సో మరి ఇప్పుడు వ్యాలిడ్ అయింది కదా, 2.5 అనేది 2 కంటే ఎక్కువగా ఉంటుంది కదా. అంటే ఎటువంటి నెంబర్స్ తీసుకుంటే వ్యాలిడ్ అవుతుంది? ఓన్లీ డెసిమల్స్. అంటే ఇంటీజర్స్ తీసుకుంటే సాటిస్ఫై కావట్లేదు, డెసిమల్స్ తీసుకుంటే సాటిస్ఫై అవుతుంది. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ ఇంటీజర్స్. ఏ ఇంటీజర్ కూడా సాటిస్ఫై కాదు. దేర్ఫోర్ డొమైన్ సో యూనివర్సల్ డొమైన్ అంటే రియల్ నెంబర్ సెట్, దాంట్లో ఇంటీజర్స్ తీసుకుంటే ఈ కండిషన్ వ్యాలిడ్ కావట్లేదు. ఏ ఇంటీజర్ అయినా 1 గ్రేటర్ దాన్ 1 కాదు కదా, అట్లా ఏ ఇంటీజర్ కూడా ఇది వ్యాలిడ్ కాదు. అందువల్ల ఇంటీజర్స్ని తీసేయాలి. ఇంటీజర్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ z. ఓకే, సో ఈవెన్ మీరు -1 తీసుకున్నా కూడా అదే వస్తుంది. చూడండి కావాలండి, -1 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -1 అంటే కూడా -1 కదా. సో -1 గ్రేటర్ దాన్ -1 అవుతుందా? కాదు. సో ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఎనీ ఇంటీజర్. ఏ ఇంటీజర్ కూడా ఇది డిఫైన్డ్ కాదు. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఫ్రమ్ రియల్ నెంబర్ సెట్. సో దట్ ఈస్ డొమైన్ ఈస్ R - Z. ఓకే, థ్యాంక్ యూ.